బరువు తగ్గడం చాలా తేలికండి అని నాలాంటి వాళ్ళు చెప్తే వినరు కదా. అదే పెద్ద పెద్ద సెలబ్రిటీలు, గొప్ప గొప్ప హీరోలు హీరోయిన్లు చెప్తే నమ్మేస్తారని వాళ్ళ ఎగ్జాంపులే చెప్తున్నానండి. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో. మగవాళ్ళది మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ మనకి. ఆవిడ ఆరోగ్యంగా ఉంటే, ఆవిడ ఫిట్గా ఉంటే, ఆవిడ స్లిమ్గా ఉంటే ఉండే మేలు ఒకటి రెండు కాదండి. బిడ్డలు పుట్టాక ఏంటమ్మా అని ఎవరినైనా అడగండి, మనల్ని చాలా కామెంట్ చేస్తారండి. బిడ్డలను కంటే తెలుస్తుంది నీకు, ఆడదానిగా పుడితే తెలుస్తుందని. ఆలియా భట్ అండి 2 ఏళ్ల కిందటే బిడ్డకి జన్మనిచ్చింది. కానీ ఇంతకు ముందు ఎంతైతే స్లిమ్గా ఫిట్గా అందంగా ఉందో బిడ్డ పుట్టాక కూడా అంతే అందంగా ఉంది. 1-2 ఫోటోలు బాగా వైరల్ అయితే నెట్లో విపరీతమైన ట్రోల్ చేశారండి. నీకేమైనా మాయరోగమా, కొన్నాళ్ళు ఆగొచ్చు కదా, బిడ్డ ఇంపార్టెంట్ కదా, సినిమాలు గట్రా ఎక్కడికి పోవు, తర్వాత స్లిమ్ అవ్వచ్చు కదా అని చెప్పి తట్టుకోలేక అప్పుడు ఆవిడ రహస్యం చెప్పేసిందండి. వాస్తవం చెప్తున్నాను. పాలు ఇవ్వడం వల్ల, బిడ్డలకు పాలిస్తే ఎక్కడ అందం పోతుందో, ఏదో అయిపోతుంది, ఎవడెవడో ఏదో చెప్తే పాలు ఇవ్వడం 3 నెలలకి 6 నెలలకి మానేసిన తల్లులకి ఇది ఒక గుణపాఠం అండి. ఆవిడ చెప్తే అది 2 సంవత్సరాల నుంచి నేను పాలు ఇస్తున్నాను అని చెప్పి అదే అంటారు. సైంటిఫిక్గా కూడా ఇది కరెక్టేనండి. ఎందుకంటారా, క్యాలరీస్ బర్న్ అవుతాయండి. బిడ్డకి ఒక రోజు పాలిస్తే ఎంత బర్న్ అవుతాయో తెలుసా? 700 క్యాలరీస్. కావాలంటే చెక్ చేసుకోండి. 700 అంటే కనీసం 10 కిలోమీటర్లు నడిచినా కూడా మనకి అంత బర్న్ అవుదండి. మరి రెండోది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. ఆక్సిటోసిన్ అని చెప్పి హార్మోన్ చక్కగా రిలీజ్ అవుతుంది. అంటే పోస్ట్ పార్టమ్ డిజార్డర్ అంటారు. బిడ్డ పుట్టాక శరీరంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. శరీరం అడ్డదిడ్డంగా ఉంటుంది. కడుపేమో ఇంత అయిపోతుంది. ఆడవాళ్ళకేమో అందం కావాలి. ఒకవైపు ఏమో బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, ఒకవైపు ఏమో శరీరం ఇలా అయిపోతుంది అంటున్నారు కదా. అది కూడా బ్యాలెన్స్ అవుతుందండి, గుర్తుంచుకోండి. పాలు ఇవ్వటం వల్లే, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అలాగని కొంతమంది తల్లులు ఉంటారండి, మీకు తెలుసు, అంటే పాలు ఉంటాయి బిడ్డకి సరిపోతున్నాయి కదా అని చెప్పి ఇవ్వడం మానేస్తున్నారు. గుత్తా జ్వాల లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి డొనేట్ చేసేస్తున్నారండి. ఈ బిడ్డలకు పాలు బ్యాంకులు చక్కగా, అంటే పాలు లేక ఇబ్బంది పడే బిడ్డలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి పాలు ఇచ్చేస్తున్నారు. సో అలాగే ఇంకొక అవగాహన ఉంది. ఇక్కడ మంచి ఫుడ్ తీసుకుంటారు, ప్లెంటీగా వాటర్ తీసుకుంటారు, మంచి ప్రోటీను, మంచి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారు. ఆవిడే చెప్తుంది ఇవన్నీ కూడా. అలాగే మంచి నిద్ర అందరికీ ఇష్టమే, కానీ బిడ్డ ఎర్లీగా పడుకుంటుంది కదా, బిడ్డతో పాటు ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడం అలవాటైపోయింది. అలాగే ఇక డాక్టర్లు చెప్తే చిన్న యోగా, చిన్న ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్నాను. దానివల్లే నేను ఇంత స్లిమ్గా ఫిట్గా ఉన్నాను అని చెప్తోందండి. సో మరి ఇది మీకు కూడా అప్లై అవుతోంది. బిడ్డకి ఎంత పాలిస్తే అంత మంచిది. ఎవరికి, బిడ్డకే కాదు మీకు కూడా మంచిదని మహిళా మహిళలందరికీ నేను చెప్తున్నాను. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి, లేకపోతే ఇంకెవరినైనా ఎక్స్పర్ట్స్ని అడిగి చూడండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి అన్నీ షేర్ చేసుకుందాం.